ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి, అది కూడా శ్రీవారికి 1,00,000 నుండి 25 లక్షల లోపు ఎవరైతే డొనేషన్ చేద్దాం అనుకుంటారో వీళ్ళకి టీటీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు ఏమిటి, అసలు ఈ అమౌంట్ అన్నది ఏ విధంగా మీరు టీటీడీ దేవస్థానానికి కట్టడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, అదేవిధంగా మీరు ఈ విధంగా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారిని ఎక్కడి నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, అది కూడా సంవత్సరానికి ఎంతమందికి ఎన్నిసార్లు శ్రీవారి యొక్క దర్శనం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల శ్రీవారికి ఎంతో కొంత అమౌంట్ అన్నది డొనేషన్ చేయడం జరుగుతుంటుందండి. అందులో భాగంగా కొంతమంది ఇంత ₹1,00,000 డొనేషన్ చేస్తారు. అదేవిధంగా 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా, కోటి పైన కూడా టీటీడీ దేవస్థానానికి అయితే డొనేషన్ చేయడం జరుగుతుంటుందండి. ఇలాగా తిరుమల శ్రీవారికి డొనేషన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. మీరు 1,00,000 నుండి 5 లక్షల లోపు తిరుమల శ్రీవారికి డొనేషన్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటే మీకు సంవత్సరానికి ఒక్కసారి శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు శుభదం ఎంట్రీ ద్వారా ఉంటుందండి. అంటే శుభదం అంటే మనం సాధారణంగా తిరుమల వెళ్ళినప్పుడు చూసే ఉంటాం. శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి అంటే గోపురం ఉంది కదండి, మనం శ్రీవారి యొక్క గోపురానికి ఎదురుగుంటా మన ఫోటోలు అయితే దిగుతూ ఉంటాం. దాని పక్కన లెఫ్ట్ సైడు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి వెళ్తే మనకి శుభదం అని పెద్ద నేమ్ బోర్డు ఉంటుందండి. అక్కడి నుంచి మీరు తిరుమల శ్రీవారికి ఆలయంలోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 1,00,000 నుండి 5 లక్షల లోపు ఎవరైతే టీటీడీ దేవస్థానానికి మీరు డొనేషన్ చేశారో, అది కూడా డొనేషన్ కూడా 10 రకాల ట్రస్ట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి. మీరు ఏ ట్రస్ట్కి అయితే డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రస్ట్ని మీరు ఎంపిక చేసుకుని డొనేషన్ అన్నది మీరు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మీరు చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆన్లైన్ అయితే మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరైతే డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి పిల్లిగ్రామ్ సర్వీస్ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది కదండి. దాని కింద మనకి లోగోస్ ఉంటాయి. అక్కడ శ్రీమాన్ ట్రస్ట్ డోనర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన మరొక అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఒక యూజర్ ఐడిని మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరైతే ఒక యూజర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే మీరు డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు అనుకున్నటువంటి ట్రస్ట్ని ఎంపిక చేసుకున్న తర్వాత 1,00,000 నుండి 5 లక్షల లోపు అయితే మీరు డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మీరు ₹1,00,000 డొనేషన్ చేసినా లేదా 5 లక్షల వరకు కూడా డొనేషన్ చేసినా కూడా మీకు టీటీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు, ఫెసిలిటీస్ కూడా ఒకటేనండి. అంటే వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శ్రీవారికి దర్శనం అన్నది శుభదం ఎంట్రీ ద్వారా ఉంటుందండి. అదేవిధంగా డోనర్ ప్లస్ 4 కుటుంబ సభ్యులు, అంటే మొత్తం 5 కుటుంబ సభ్యులతోటి మీరు ప్రతి సంవత్సరం కూడా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు మీకు తిరుమల కొండపైన ₹100 అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు మీరు వెళ్ళినటువంటి రోజున కేటాయించడం జరుగుతుంటుంది. అదేవిధంగా శ్రీవారిక దర్శనం అయిన తర్వాత మీకు 6 చిన్న లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మగవారికి దుప్పట, ఆడవారికి జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది డోనర్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. అంటే డోనర్ బ్రతికుంతకాలం కూడా మీరు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్ అండి. మీరు ఆఫ్లైన్లో అయితే తిరుమల వెళ్ళినప్పుడు జేఓఐపీ దగ్గర మీరు ఆఫ్లైన్లో కూడా అమౌంట్ అయితే కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు డీడీ రూపంలో కానీ లేదా చెక్ రూపంలో కానీ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు అనుకున్నటువంటి ట్రస్ట్కి డైరెక్ట్గా డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ₹1,00,000 డొనేషన్ చేసిన తర్వాత ఒకవేళ డోనర్ కనుక శ్రీవారి యొక్క దర్శనానికి రాకపోతే మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా మీరు డోనర్ రాకపోయినా సరే మిగిలినటువంటి 4 కుటుంబ సభ్యులు లేదా 4 సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. డొనేషన్ అన్నది ఎవరు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు సంవత్సరం లోపు పిల్లవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు టీటీడీ దేవస్థానానికి అయితే డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మీ మనవడి పేరు మీద కానీ, మనవరాల పేరు మీద కానీ, మీ కొడుకుల పేరు మీద కానీ లేదా మీ పేరు మీద కానీ మీరైతే డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిగిలినటువంటి నలుగురు సభ్యుల్లో ఒక సభ్యుడు మానేస్తే వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా అడుగుతున్నారండి. మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నేమ్ కనుక చేంజ్ చేసుకుంటే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేమ్ కనుక చేంజ్ చేయకపోతే మరొక వ్యక్తిని అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. మీకు ఒక వారం రోజుల ముందు నేమ్ చేంజింగ్ ఆప్షన్ కూడా టీటీ దేవస్థానం వారు అయితే మీకు కల్పించడం జరుగుతుందండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కొక్క సభ్యుని తీసుకువెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ నేమ్ రిమూవ్ చేసి మరొక నేమ్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంటుంది. మీరు నేమ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నేమ్ అన్నది యాడ్ చేసుకోవడానికి మినిమం 10 to 15 డేస్ పడుతుందండి. అంటే అప్డేట్ అవ్వడానికి. దాని తర్వాత మీరు నేమ్ అన్నది యాడ్ చేసుకుని తర్వాత మీరు శ్రీవారి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రుల విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే వీళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయడం అవసరం లేదండి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసి శ్రీవారి దర్శనానికి అయితే తీసుకువెళ్ళాలి. మీరు ₹1,00,000 డొనేషన్ చేసినా లేదా ₹5,00,000 డొనేషన్ చేసినా కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మీరు 5,00,000 పైన అంటే 5,00,000 నుండి 10,00,000 లోపు మీరు డొనేషన్ చేస్తే మీకు సంవత్సరానికి 3 సార్లు శ్రీవారి దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు మీకు కల్పించడం జరుగుతుంది. అది కూడా శుభోదయం ఎంట్రీ ద్వారా మీకు శ్రీవారి దర్శనం అయితే ఉంటుందండి. డోనర్ ప్లస్ 4 సభ్యులు అంటే మొత్తం 5 సభ్యులతోటి మీరు ప్రతి సంవత్సరం కూడా తిరుమల శ్రీవారిని 3 సార్లు అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు వెళ్తున్న 3 సార్లు కూడా మీకు ₹100 అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు దర్శనం కూడా శుభోదయం ఎంట్రీ ద్వారానే ఉంటుందండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మగవారికి దుప్పట, ఆడవారికి జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు బ్రేక్ దర్శనం కావాలనుకుంటే మీరు 10 లక్షల నుండి 25 లక్షల లోపు డొనేషన్ చేస్తే మీకైతే బ్రేక్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా సంవత్సరానికి 3 సార్లు మీరు బ్రేక్ దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రుల విషయం కూడా తెలుసుకోండి. అంటే చాలామంది బ్రేక్ దర్శనం అంటే ఏమిటని అడుగుతున్నారండి. అంటే మీరు శ్రీవారిని 3వ గడప నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే రాముల వారి మేడ లేదా రాముల వారి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు దర్శనానికి వెళ్తున్న 3 సార్లు కూడా ₹500 అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు అయితే మీకు కల్పించడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అమౌంట్ అయితే పే చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆఫ్లైన్లో పే చేసేటువంటి వ్యక్తులకి నేను అడ్రస్ అయితే ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అదేవిధంగా ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే మీ నేమ్ అయితే ఎంటర్ చేయనవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా 1+4 మెంబర్స్ అంటే డోనర్ ప్లస్ 4 సభ్యులు. ఇక్కడ కూడా డోనర్ యొక్క లైఫ్ లాంగ్ ఈ స్కీమ్ అయితే ఉంటుందండి. మీరు దర్శనానికి వెళ్ళిన తర్వాత మీకు 20 చిన్న లడ్డూలు అదేవిధంగా 10 మహాప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు మగవారికి దుప్పట, ఆడవారికి జాకెట్ ముక్క, అదేవిధంగా ఒక 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, డొనేషన్ కోటాలో మీరు శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అన్నది డొనేషన్ చేయాలని అడుగుతున్నారండి. మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకున్నా లేదా L1 దర్శనం అన్నా లేదా VIP దర్శనం చేసుకోవాలన్నా సరే మీరు ఇంచుమించుగా 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే మీకు అంటే సుప్రభాత సేవ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ సుప్రభాత సేవ అనంతరం కూడా మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీకు సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ, అదేవిధంగా 3 సార్లు VIP బ్రేక్ దర్శనం, అదేవిధంగా 2 సార్లు మీకు అంటే శుభ దర్శనం కూడా ఉంటుందండి. అంటే టోటల్గా మీకు సుమారుగా ఒక 5 సార్ల వరకు కూడా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కూడా ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకి టీటీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలండి. మనం సాధారణంగా ₹1,00,000 వరకు కూడా డొనేషన్ చేయడానికి చాలామంది శ్రీవారి భక్తులు రెడీగా ఉంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు మొదటి గడప దర్శనం కావాలి అనుకుంటే శ్రీవారి ట్రస్ట్ కోటాలో అంటే ₹10,000 డొనేషన్ చేస్తే మీకు కూడా మొదటి గడప దర్శనం ఉంటుందండి. అది కూడా ఒకసారి మాత్రమే ఉంటుంది. అది కూడా ఒకరికే ఉంటుందండి. చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే ₹1,00,000 డొనేషన్ చేస్తే మొదటి గడప దర్శనం ఉంటుందని చాలామంది మిత్రులు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారండి. మీకు మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి. శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో ₹500 VIP దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది. ఇది కూడా 3 రకాలుగా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకటి శ్రీవారి ట్రస్ట్ కోటాలో 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అదే లేదా మీరు తిరుమల వెళ్ళినప్పుడు కానీ తిరుపతి వెళ్ళినప్పుడు కానీ ఏ రోజుకి ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లు కూడా మీకు
అక్కడ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. మీరు దాని ద్వారా కూడా ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. లేదా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఉదయం 7 గంటలకి ఈ శ్రీవారి ట్రస్ట్ కోటాలో మీకు దర్శన టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి కోటాలో ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.